మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు టోవినో థామస్ కేవలం కేరళలోనే కాకుండా మిన్నల్ మురళి వంటి సినిమాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో టోవినో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ మరియు మాలీవుడ్ వర్గాల్లో ఈ చర్చ జోరుగా సాగుతోంది. ప్రముఖ యాంకర్ సుమా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో టోవినో థామస్ పాల్గొన్నారు. ఈ క్రమంలో సుమా ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. ఒకవేళ మీకు వారణాసి నేపథ్యంలో సాగే ఒక భారీ ప్రాజెక్టులో అత్యంత శక్తివంతమైన రావణాసుర పాత్రను ఆఫర్ చేస్తే మీరు ఆ పాత్రను చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు నటులు కథ బాగుంటే తప్పకుండా చేస్తాను అని రొటీన్ సమాధానాలు ఇస్తూ ఉంటారు. కానీ టోవినో తనదైన శైలిలో కాస్త వ్యంగ్యాన్ని, మరికొంత సినిమా పట్ల తనకున్న నిబద్ధతను జోడించి సమాధానమిచ్చారు. ఎందుకు చెయ్యను? తప్పకుండా చేస్తాను, కానీ నాదొక చిన్న కండిషన్. ఆ సినిమా షూటింగ్ డేట్స్ అన్నీ సింగిల్ షెడ్యూల్లో ఉండాలి, ఎందుకంటే అక్కడ నా మలయాళ చిత్ర పరిశ్రమ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. టోవినో థామస్ తన సమాధానంలో మై పూర్ మలయాళం ఇండస్ట్రీ అనే పదాన్ని వాడడం వెనుక ఒక లోతైన అర్థం ఉంది. మలయాళ పరిశ్రమ ఇతర పెద్ద ఇండస్ట్రీల తరహాలో 100 కోట్ల బడ్జెట్తో కాకుండా కంటెంట్ నమ్ముకొని తక్కువ సమయంలో సినిమాలను పూర్తి చేస్తుంది. ఒకవేళ తను బయట పెద్ద ప్రాజెక్టుల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తే తన సొంత పరిశ్రమలో అనుకున్న సినిమాలు ఆగిపోతాయని ఆయన ఉద్దేశం. టాలీవుడ్ వంటి పెద్ద పరిశ్రమల నుంచి పిలుపు వస్తే ఏ తండ్రుడైనా ఎగిరి గంతేస్తాడు. కానీ టోవినో మాత్రం తన మూలాలను మర్చిపోకుండా తన మాతృ పరిశ్రమపై పెంచుకున్న బాధ్యతను ఈ విధంగా గుర్తు చేసుకున్నారు. ఆయన వాడిన పూర్ అనే పదం కేవలం బడ్జెట్ పరంగా లేదా సరదాగా అన్నదే తప్ప అది తన పరిశ్రమపై ఉన్న ప్రేమని చాటుకుంటోంది. అయితే ఈ వార్త బయటకు రాగానే నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. మలయాళ ఫ్యాన్స్ మా హీరోకి తన ఇండస్ట్రీ అంటే ఎంత ప్రేమో చూడండి అని గర్వంగా కామెంట్స్ చేస్తుంటే, తెలుగు ప్రేక్షకులు టోవినో వంటి నటుడు రావణాసుడిగా నటిస్తే చూడాలని ఉంది. వారణాసి బ్యాక్ డ్రాప్ లో ఆ గంభీరమైన పాత్రకు ఆయన పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు అని అభిప్రాయపడుతున్నారు. సినిమా విశ్లేషకులు మాత్రం టోవినో సమాధానం ఆయన ప్రొఫెషనలిజం ను సూచిస్తుందని, డేట్స్ విషయంలో క్లారిటీగా ఉండడం వల్ల నిర్మాతలు ఇబ్బంది పడరని ప్రశంసిస్తున్నారు. టోవినో థామస్ కేవలం నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా సాదాసీదాగా ఉంటారు. కేరళ వరదల సమయంలో ఆయన చేసిన సహాయం అందరికీ గుర్తే. ఇప్పుడు కూడా ఒక పక్క పాన్ ఇండియా అవకాశాలు వస్తున్నా తన మలయాళ సినిమాలకు ఇబ్బంది కలగకూడదని కోరుకోవడం ఆయన గొప్పతనాన్ని చాటుతోంది. వారణాసి నేపథ్యంలో వారణాసుడి కథ అంటే ఖచ్చితంగా అది ఒక భారీ బడ్జెట్ సినిమా అయి ఉంటుంది. మరి టోవినో అడిగినట్లుగా ఏ దర్శకుడైనా ఆయన కోసం సింగిల్ షెడ్యూల్ ప్లాన్ చేస్తారా? ఒకవేళ అదే జరిగితే వెండితెరపై ఒక అద్భుతమైన నటనను మనం చూడవచ్చు. ఏది ఏమైనప్పటికీ టోవినో థామస్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు పరిశ్రమల మధ్య హాట్ టాపిక్ గా మారింది. మరి భవిష్యత్తులో ఈ మలయాళ మిన్నల్ మురళి నేరుగా తెలుగు సినిమాల్లో ఎప్పుడు కనిపిస్తారో చూడాలి.